Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు జగన్కు తేడా ఇదే. రాజకీయాలలో మేనేజ్మెంట్ స్కిల్స్ అత్యంత ఆవశ్యకమైనవి. రాజకీయంగా విభేదించే వారితో సైతం వ్యక్తిగత సంబంధాలు నెరపడమే తెలివైన నాయకుల లక్షణం. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తర్వాతే ఎవరైనా ఏమైనా అనే అభిప్రాయం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉంది. అలాంటిది మిత్రపక్ష నాయకుడితో ఎలా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముంబై వెళ్లారు. భుజానికి ఆపరేషన్ చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను ఆయన పరామర్శించారు. ముంబైలోని కోకిలబెన్ ఆసుపత్రిలో పవన్ కళ్యాణ్కు శస్త్రచికిత్స జరిగిన సంగతి తెలిసిందే. పవన్ను చూసేందుకు చంద్రబాబు వెళ్లడం విశేషం. రాజకీయాల్లోనూ వ్యక్తిగతంగానూ బంధాలు బలపడడానికి ఇలాంటివి ఎంతో దోహదం చేస్తాయి. ఒక సానుకూల అభిప్రాయాన్ని కలిగించడంలో ఇలాంటి మానవీయ అంశాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ విషయం బాగా తెలిసిన నాయకుడు కావడం వల్లే ముంబై వెళ్లడానికి చంద్రబాబు నిర్ణయించుకున్నారు. చంద్రబాబు ఏం చేసినా రాజకీయ కోణం తప్పక ఉంటుంది. రాజకీయాలలో ఉన్నోళ్లకు ఆ కోణం తప్ప మరొకటి ఉండకపోవడం ఆశ్చర్యమేమీ కాదు. పవన్ను పరామర్శించడానికి వెళ్లడం ద్వారా ఆయన్ను అభిమానించే వారంతా టీడీపీ వెంటే నడిచేందుకు బలమైన కారణమవుతుంది. ఒకవేళ చంద్రబాబు టీడీపీపై చిన్న చిన్న అలకలున్నవారు సైతం తమ నాయకుడిని చూసేందుకు ముంబై వరకు అదే పనిగా వెళ్లడాన్ని గుర్తించుకుంటారు. ఇదే ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ కనీసం త్వరగా కోలుకోవాలనే ట్వీట్ చేయాలని కూడా ఆలోచించలేదని జనసేన శ్రేణులు అసంతృప్తిగా ఉంటాయి. రాజకీయాలు ఎలా ఉన్నా ఇలాంటి సందర్భాలలో వాటిని పక్కన పెట్టి మానవతా దృక్పథంతో స్పందించాల్సి ఉంటుంది. ఎందుకో గాని వైసీపీ అధినేత నుంచి అలాంటి ప్రకటన స్పందన రాలేదు. జగన్ తీరే చంద్రబాబుకు శ్రీరామ రక్ష. చిన్న చిన్న విషయాలలో కూడా వైసీపీ అధినేత జగన్ చొరవ చూపకపోవడం విచిత్రంగా ఉంది. వైసీపీకి సంబంధించిన ఈ తీరే టీడీపీకి రాజకీయంగా లాభం కలిగిస్తోంది. టీడీపీ చంద్రబాబు లోకేష్ అంటే ఇష్టం లేని వారు సైతం అటు వైఎస్ జగన్ స్పందన రాహిత్యంతో కూటమికి మద్దతుగా నిలుస్తున్నారు. అనారోగ్య సంబంధిత విషయాలలో రాజకీయాలకు అతీతంగా హుందాగా వ్యవహరిస్తూ ఉండాలి. ఇలాంటి వాటిలో చంద్రబాబుకు మరే నాయకుడు సాటి రారు. చంద్రబాబు నుంచి నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది. ఆ మధ్య తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తన కుమారుడి పెళ్లికి చంద్రబాబు జగన్ను ఆహ్వానించారు. ఇద్దరూ పెళ్లికి వెళ్లలేదు. అయితే ఆ తర్వాత భట్టి విక్రమార్క ఇంటికి చంద్రబాబు వెళ్లి నూతన దంపతుల్ని ఆశీర్వదించారు. వైఎస్ జగన్ విషయానికి వస్తే అటువైపు ఇంతవరకు కన్నెత్తి చూడలేదు. ఇదే భట్టి విక్రమార్క తన ఇంటి దేవుని గదిలో వైఎస్ఆర్ చిత్రపటం పెట్టుకుని పూజలు చేస్తున్నారు. అభిమానుల్ని నిలబెట్టుకోవడంలో జగన్ నిత్యం విఫలమవుతూ ఉంటారు. వ్యతిరేకించే వారిని సైతం తన వైపు తిప్పుకోవడానికి లేదా న్యూట్రల్ చేయడానికి చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఉంటారు. రాజకీయాలలో నడకే వారి భవిష్యత్తును నిర్ణయిస్తుంది.